బండి ఎవరిది తీస్తే మేము బండి వెళ్ళిపోతాం. ఇదే ఫ్రెండ్స్ అరకులోని బ్యాంబూ చికెన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పోషక్ ద ప్రిన్స్. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అప్పుడు నేను పెట్టే ప్రతి అప్డేట్ అయితే మీ దగ్గర రీచ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి వింటర్ స్పెషల్ ప్లేస్కి అయితే వచ్చేసాము. అదే అరకు వ్యాలీ. ముందు చూపించినట్టయితే బ్యాంబో చికెన్ అయితే ట్రై చేసాము నైట్ కొండ ఎక్కే ముందునే. నేను వచ్చేసరికి ఈ ట్రిప్ని అయితే ఫ్రెండ్స్తో అయితే ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాను. ఇది వచ్చేసరికి వ్యూ పాయింట్. పైకి అయితే వెళ్ళాం మేము. దీని పేరు వచ్చేసరికి మాడగడ వ్యూ పాయింట్. మేమైతే లాస్ట్ టైం అక్కడి వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ లక్కీలీ ఈసారి అయితే మేము పైకి వచ్చి వ్యూని అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఖచ్చితంగా మస్ట్ విజిట్ ప్లేస్ అని చెప్తాను. అరకు వచ్చి రిటర్న్ వెళ్ళిపోతే చాలా మిస్ అయినట్టే. బిఫోర్తో కంపేర్ చేస్తే ఇప్పుడైతే చాలా బాగా అప్డేట్ అయ్యింది. రోడ్స్ అన్నీ కూడా మనకి బాగా వర్క్ జరుగుతూ ఉన్నాయి. మనకి ట్రావెలింగ్ ఈజీగా ఉంటుంది. లాస్ట్ టైం అయితే కంప్లీట్ ఘాట్ రోడ్ ఉంది. కార్ వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు అలా కాదు. హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అయితే మనకి సిమెంట్ రోడ్ ఉంది. అక్కడ నుంచి ఆటో ఫెసిలిటీ అయితే ఉంది. పెర్ హెడ్ 50 అంటున్నారు. బట్ మనం కొంచెం బార్గెన్ చేస్తే మనకి సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. పైకి వెళ్ళేసరికి చాలానే స్టాల్స్ అయితే పెట్టారు. ఇంకా వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ అయినా దింసా కూడా జరుగుతుంది పైన. అదైతే చాలా అనిపించింది లైక్ ఎగ్జైటింగ్గా. టూరిస్ట్ ప్లేస్ అనేసరికి మనల్ని అట్రాక్ట్ చేయడానికి చాలానే పెడతా ఉంటారు కదా. అందులో వన్ ఆఫ్ ద పార్ట్ అనొచ్చు. ఇక్కడైతే పాట్ తయారు చేయడం పెట్టారు. పెర్ హెడ్ 100 అంట. బట్ కూర్చునే ముందు అయితే తెలీదు. మేబీ చార్జ్ చేస్తారని అనుకున్నాను తప్ప 100 అయితే అని అనుకోలే. బట్ చేసిన తర్వాత ఓకే, అది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. చిన్న చిన్న పాట్స్ అంటే మనం చేసింది ఏం లేదు. జస్ట్ హ్యాండ్ వేసి చిన్నగా టచ్ చేశాను అంతే. రిమైనింగ్ అంతా ఆయనే చేశారు. బట్ అది కూడా చాలా మంచి టాలెంట్ అని చెప్పాలి. ఎంత క్యూట్గా షేప్ వచ్చేసిందో. సింపుల్గా విత్ ఇన్ సెకండ్స్లో అయిపోయింది పాట్ అయితే. ఏనమ్మా మనం చేసిన పాట్ని అయితే మెమొరీగా మనం పక్కన పెట్టుకోవచ్చు అని చెప్పారు. సో అందుకని చెప్పి దానిపైన నేమ్ రాసుకోమన్నారు. నాకైతే ఆ టైంలో పోషక్ నేమే గుర్తుకొచ్చింది. సో వాడి నేమ్ అయితే రాస్తున్నాను దానిపైన. కొంచెం కష్టమే, పాట్ విరుగుతుంది అనిపించింది. బట్ ఫైనల్లీ రాసేసాను. ఇంకొక మెయిన్ అట్రాక్షన్ వచ్చేసరికి అరకు ట్రైబల్స్ యొక్క ట్రెడిషనల్ దింసా డాన్స్. దానికి సంబంధించి మనకి కిందనే అడిగారు మమ్మల్ని. అయితే 200 తీసుకుంటారు. మనల్ని సేమ్ వాళ్ళ స్టైల్లో రెడీ చేసి డాన్స్ చేసేలాగా. ఇలా రెడీ చేసినందుకు 200 అన్నారు. బట్ మేము 3 మెంబర్స్ ఉన్నాము అని చెప్పి అడిగితే పర్ హెడ్ 100కి అయితే యాక్సెప్ట్ చేశారు. మ్యాక్స్ అందరూ కూడా అడగడానికి ట్రై చేయండి. వాళ్ళు చెప్పడం అయితే 200 చెప్తున్నారు. ఇంకా మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న డ్రెస్సెస్ అయితే చూపించి వాటి నుండి సెలెక్ట్ చేసుకోమన్నారు. యాక్చువల్లీ లుక్ వైజ్ చూడడానికి అంత ఎక్స్ట్రాడినరీ ఉండకపోవచ్చు. ఎందుకంటే మేము అందరం కూడా టీ షర్ట్స్ పైన వేయడం వల్ల. ఇక్కడ వచ్చేసరికి వాళ్ళ స్టైల్లో ఒక సైడ్కి రైట్కి వచ్చేలాగా అనుకుంటూ పెట్టారు. మనం బేసిక్గా లెఫ్ట్కి వేస్తాం కదా బయట. ఇది లెఫ్ట్కి రైట్కి వచ్చేలాగా పెట్టారు.
There, focus, focus. మేము వ్యూ పాయింట్కి వెళ్ళేసరికి అయితే లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 8-8:30. బట్ ఎర్లీగా వెళ్ళడానికి అయితే ట్రై చేయండి, అప్పుడు వ్యూ ఇంకా బాగుంటుంది, మీకు ఎంజాయ్ చేయడానికి టైం కూడా ఎక్కువ ఉంటుంది. మేము ఫాస్ట్గా వెళ్ళి రిటర్న్ వచ్చి నెక్స్ట్ వేరే వాటర్ ఫాల్స్కి వెళ్ళడం వల్ల మాకు టైం సరిపోలేదు అనిపించింది. ఇంకొంచెం ఎక్కువ టైం ఉంటే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనిపించింది. దెన్ అక్కడి నుంచి అయితే కటిగా వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. బట్ వీడియోస్ అయితే అక్కడ రికార్డ్ చేయలేకపోయాము, అది మనం ట్రెక్కింగ్ చేస్తూ పైకి వెళ్ళాలి కదా. సో అట్లా చేయడం వల్ల వీడియోస్ రికార్డ్ తీయడం కొంచెం రిస్కీ అనిపించింది, అందుకనే నేను వీడియోస్ రికార్డ్ చేయలే. రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే అరకు ఫేమస్ అయిన కాఫీ అయితే టేస్ట్ చేసి మేము రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ కాఫీ కోసం డిస్కషన్ జరుగుతుంది, బట్ వాయిస్ అయితే నేను కట్ చేసేసాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్, కీప్ ఇన్ టచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.